నువ్వా? ఏమిటిదంతా? మరీ అంత షాక్ అయిపోకు, నిజంగానే కోమాలోకి వెళ్ళిపోగలవు. అంటే నేను కోమాలోకి? కోమా లేదు, భీమా లేదు. నీ దగ్గర నుంచి నిజం రాబడ్డానికి మేము ఆడిన నాటకం ఇది. ఫ్రెండ్స్ ఉస్కో డబ్బా డాక్టర్ ఉల్పా మనం డ్రెస్ మార్చుకుని యోగిని దగ్గర వెళ్దాం పద. వెళ్ళడానికి వీలేదు. నోరు మూసుకో గారు, మేము అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాం. మేము వచ్చేంత వరకు ఆ సెల్లో ఉన్నామని జాగ్రత్త చూడండి. ఓకే కమా. తీయం, తలుపు తీయకూడదని మా ఎస్ఐ గారు ఆడారు. మీరు ఆడవాళ్ళ? అవును, ఇక్కడ ఉన్నాళ్ళంతా ఆడాలమే. ఏమండి, మనందరికీ ఇత్తడైపోయేలా ఉంది. అర్జెంటుగా తలుపు తీయండి. ఏమిత్తడి? ముందు తలుపు తీయండి చెప్తాను. వాళ్ళేరి ఇప్పుడే వెళ్ళారు. నో, వాళ్ళని ఆపాలి, లేకపోతే మన ఆడజాతి కుంగులు అంటుకుంటారు. అదేంటి? నేను ఒక యోగిని దగ్గర నుంచి తెచ్చిన జంబలకడి పంప మందు వల్ల ఆడవాళ్ళకి మగ లక్షణాలు, మగవాళ్ళకి ఆడ లక్షణాలు వచ్చాయి. ఆ రహస్యాన్ని తెలివిగా నా దగ్గర నుంచి రాబట్టి వాళ్ళు దానికి విరుగుడు మందు తేవడానికి వెళ్ళారు. ఇప్పుడు గాని వాళ్ళని అడ్డుకోకపోతే మనకి మళ్ళీ వంటింటి చాకరీలు, బానిస బ్రతుకులు తప్పవు. అయితే ఇప్పుడెలా? వాళ్ళ గంటలు నేను పగలగొడతాను. నన్ను రిలీజ్ చేయండి. యోగిని గారు, యోగిని గారు, యోగిని గారు, స్వామిని గారు, యోగిని గారు. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. మీరు మీరు ఇక్కడ స్వామి ఆ మధ్య ఓ అమ్మాయికి ఓ మంది ఇచ్చారు. జంబలకడి పంప? అవును స్వామి. ఆ అమ్మాయి పేరు రామలక్ష్మి కదా? అవును. ఇంతకీ మీరు? ఆ స్వామికి శిష్యులం, చిదంబరానంద స్వాములం. మా అమ్మాయి ఇచ్చిన మందు ఆ రోజు ఆ అమ్మాయికి మేమే ఇచ్చాం. నువ్వా? అయితే ముందు నిన్ను వద్దు. అసలే మేము బక్క ప్రాణులు. చితకబాదితే చేస్తాం. మేము చేస్తే అసలు రహస్యం మీకు చెప్పలేము. అసలు రహస్యం? అవును చిరంజీవి. అదేంటో త్వరగా చెప్పు బాలకృష్ణ. మా అంబ పురుష జాతి మీద ద్వేషంతో పరిశోధన చేసి ఒక మందుని సాధించింది. అదే జంబలకడి పంబ. అది తాగితే పురుషులు స్త్రీలుగాను, స్త్రీలు పురుషులుగాను ప్రవర్తిస్తారు. అయితే పురుష జాతికి ఏమాత్రం అన్యాయం జరగడం ఇష్టం లేని మేము మా అంబకి తెలియకుండా రహస్యంగా జంబలకడి పంబకి ఒక విరుగుడు మందు కనిపెట్టాం. అదే పంబలకడి జంబ. ఆ రోజు ఆ బాలికి ఇక్కడికి జంబలకడి పంబ కోసం వస్తే మేము మా అంబకి తెలియకుండా జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపేసి ఇచ్చి పంపేశాం. ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నాం. తప్పు చేసినట్టు తెలుసుకుని. తప్ప? అవును. జంబలకడి పంబ తాగిన వాళ్ళకి పంబలకడి జంబ తాగించాలి. కానీ పొరపాటున మేము జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపిచ్చేసాం. తర్వాత తెలిసింది అది వికటించి ఘోరాలు జరుగుతాయి. ఘోరాల అంటే ఏం జరుగుతాయి? దాని ఫలితం 5 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆడవాళ్ళు మగవాళ్ళుగాను, మగవాళ్ళు ఆడవాళ్ళుగాను ప్రవర్తిస్తారు. ఈ దశ ఒక నెల రోజులు ఉంటుంది. రెండవ దశలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగాను, పెద్దవాళ్ళు చిన్నపిల్లలుగాను ప్రవర్తిస్తారు. ఈ దశ 2 రోజులే ఉంటుంది. మూడవ దశలో వేష భాషలు, గొంతులు మారిపోతాయి. 4వ దశలో అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు. ఆ దశ ఒక్క గంట సేపే ఉంటుంది. ఆ గంట దాటితే అతి భయంకరమైన ఆఖరి దశ. అంటే అంగమార్పిడి, అల్లకల్లోలం. ఆడవాళ్ళ అవయవాలు మగవాళ్ళకి, మగవాళ్ళ అవయవాలు ఆడవాళ్ళకి వచ్చేసి అంతా పిచ్చి వాళ్ళుగా స్థిరపడిపోతారు. ఆ తర్వాత ఇక చెప్పద్దు, వెంటనే దీనికి విరుగుడు కావాలి. అర్జెంట్ మీ అమ్మని పిలువు. కష్టం నాయన. అర్జెంట్ గానే కాదు, ఆలస్యంగా కూడా ఆమె రానే రాదు. కాళ్ళు పోయాయా? కాదు, ప్రాణం పోయింది. అంబా చచ్చిపోయిందా? ఎప్పుడు? 15 రోజులైంది నాయన. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ పంబలకడి జంబకి విరుగుడు ఏంటి? ఒక్కటే. ఏమిటది? పంబ జంబ లంబలకి. పంబ జంబ లంబలకడి. అదెవరు కనిపెట్టారు? ఎక్కడుంది? మేమే కనిపెట్టాం. అమ్మవారి సన్నిధిలో ఉంది. తెచ్చిస్తాం, ఉండండి. త్వరగా తీసుకురా తండ్రి. వైజాగ్ లో ఘోరాలు చూడలేకొస్తున్నాం. మీ బావగారిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందండి. మీరు చెప్పినా మీ అక్కగారు వినరా? నేనే కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి బ్రహ్మదేవుడితో కలిసొచ్చి చెప్పినా సరే వినదు. మీకు ఐస్ ఫ్రూట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం, తీసుకుంటాను. ఉండండి. మగవాళ్ళు ఉండగా ఆడపిల్లలు తీసుకోవడం నాకు అంతగా మీకు డబ్బు కాస్త ఇబ్బందిగా ఉందన్నారు. ఇబ్బంది అనుకోండి, అయినా పర్వాలేదు. 2 ఐస్ ఫ్రూట్ పట్టరావయ్యా. మనం 10 రూపాయల లెవెల్కి ఏదైనా చిన్న పందెం వేసుకున్నాం. ఏమిటి? ఇప్పుడు ఆలస్యం చేస్తే కరిగిపోయేది, తర్వాత మిగిలిపోయేది ఏమిటి? వయసు కాదు, ఐస్. తర్వాత మిగిలిపోయేది మధ్యలో పుల్ల. మీ సమస్య నిజంగా
తర్వాత మెచ్చుకుందరు కానీ ముందు ఆ 10 రూపాయలు వాడికి ఇచ్చేయండి. ఏదో 10 రూపాయలు ఫ్రీగా వచ్చిన తర్వాత ఈ ఐస్ ఫ్రూట్లు ఎందుకండి ఏకంగా ఐస్ క్రీమ్లే తిందాం. ఇదిగో బాబు వెళ్ళరావయ్యా, వెళ్ళరా. ఈ ఐస్ ఫ్రూట్ పట్టుకెళ్ళి ఐస్ క్రీమ్లు పట్టరా. మీకేదైనా జీవితాశయం ఉందా అండి? ఎందుకు లేదండి, సాధారణంగా మగాళ్ళకైతే 3, ఆడాళ్ళకైతే 4 ఉంటాయి. ఏంటి? అదే జీవితాశయాలు. మగవాళ్ళకైతే జీవితాశయం, జీర్ణాశయం, అన్నాశయం ఉంటాయి. ఆడవాళ్ళకైతే వీటితో పాటు గర్భాశయం కూడా ఉంటుంది. ఈ డబ్బులు నావండి, ఇందా పందెంలో బ్యాలెన్స్. ఇంకా రాలేదు. అరే ఇంతకీ అడ్రస్ కరెక్టేనా? క్యాష్ రెడీయా? రెడీయా? అన్ని రెడీ, మీ రెడీనా? మరి వెన్యూ ఎక్కడ? అంతా గిల్లడి. పైసల్ పైసల్ ఎంత? 2020 కిలోమీటర్లు. ఇది లెక్క గదిగంతే 20 కిలోమీటర్ల మొత్తం పని అయిపోవాలి. ఎనకైందా? మరి నువ్వు ఫాస్ట్ గా నడిపితే లే భయపడకన్నా, గంటకి 10 కిలోమీటర్ల స్పీడ్ తోని స్లోగా పోతా. అట్లానా? మా ఊరికి వచ్చా నర్వస్ 5 కిలోమీటర్ అయిపోతుంది. 500 అడ్జస్ట్ కాకూడదు. మినిమం మీటర్. ఏమైందిరా? ఏం లేదు బా, షాక్ అబ్జర్వ్స్ వీక్ అంతే. అట్లానా? నమస్తే సార్. గోల్డ్ ఫ్లాగ్. ఏంవా వ్యాన్ కి అట్లుంటుంది, ఏం సంగతి? లోపల మలేరియా పేషెంట్ గానీ ఉండా? మలేరియా పేషెంట్ ఉన్నాడా? మలేరియా పేషెంట్ మనుకుతుడు మలేరియా పేషెంట్ మనుకుతుడు. బ్రేక్ కొట్టుకొచ్చిన బండికి బ్రేక్ లెక్కండి సార్. బండి చూడండి సార్. ఏంద్రా బండి అట్లా ఊగుతుంది? ఏం లేదు సార్, షాక్ అబ్జర్వ్స్ వీక్ అంతే. అట్లనా? షాక్ అబ్జర్వర్స్ వీక్ అంటారా? ఏమ్రా షాక్ అబ్జర్వ్ వీకా? వీక్ అయితే ఇంతగానో ఊగుతాయరా? ఏమో రా భయ్, ఒకట సోమరోగం పేషెంట్ ఉన్నాడేమో. డౌటే సార్. అరే బండి ఆపరా రే, నేను వెళ్తానా? నీకు ముందర చెప్పండి, ఇప్పుడు నాదరా ఛాన్స్. చాలా బాగుందిరా. తాల్ సే తాల్ మిలా గాడి. అదే బండి. అవును సార్, అదే సార్. షాక్ అబ్జర్వర్స్ వీక్ సార్, అందుకే లేదు. షాక్ అబ్జర్వర్స్ వీక్ అని ఇలాగటి తెలుసా సార్? అవును సార్. సేమ్ వెహికల్ సార్, సేమ్ నంబర్. అవును సార్. డ్రైవర్ మారిండు. చూడండి సార్. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి సార్. నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ నువ్వేగా రా. నేనేనే, కానీ ఈడే కాదు, స్టేషన్ లో జబర్దస్త్ ఇంతదాం చేసిన. చలో నిన్ను. హలో ఓ జానా బెత్తల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. పట్ట. లాగా. ఇదిగో ఈ వ్యవహారం ఇట్లా కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని. ముందు దూరు. నీకోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి.
ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి. అటు వెళ్ళండి. అతుకుపోయి కానీ గొప్ప సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి బండం. బాబోయ్ మా ఆవిడ పరుపు ఎలా మీరు వయసు వచ్చింది సిగ్గులేదు. ఎలా వదలమంటావే? అంటే కౌగులించుకునే ఉంటారన్నమాట. అభిపే చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. మీ కంటికి ఇది పిల్లలాగుందో? నేను పని చెప్తాను. ఈ పెళ్లి కొడుకు డ్రెస్ లో భలే కళగా ఉన్నావురా. కళా కాకరకాయ తర్వాత ముందు శోభన ముహూర్తం పెట్టించు. నోట్ల కట్లు కంట్లో పడి కళ్ళు కలక వచ్చేట్టు. పెళ్ళాడవాళ్ళు పడి బాగా అలసిపోయినట్లున్నారు. కాస్త విశ్రాంతి తీసుకోపోయారా? ఇప్పుడే అలసిపోతే ఎలా? అలసిపోవాల్సిన పని ముందుందిగా. అలసిపోవటానికి వీల్లేదు బాబు. మా అమ్మాయి నిన్ను మల్లెపూలా చూసుకుంటుంది. మా వాడి ఉద్దేశం అది కదండి. పెళ్ళైపోయింది కదా, ఆ పని కూడా కానిచ్చేస్తే ఓ పని అయిపోతుందని. అలా కానిచ్చేద్దాం. అయితే ఈ రాత్రికి ఏర్పాటు చేసేయండి. అదేం కుదరదు. అదేంటండి? మానవాది ప్రకారం పెళ్లి కొడుకు ఇంట్లోనే జరిపించాలి. నాకు ఆనవాయితీలు ఆచారాలు అంటే ఇష్టం ఉండదు. మీకు ఇష్టం లేకపోయినా మేము ఆచరించక తప్పదు బాబు. అవునయ్యా, మా పిల్ల శోభన మా ఇంట్లోనే జరిగితే అబ్బాయికి పక్షవాతం వచ్చి ఏ కీలు కా కీలు బిగుసుకుపోతుంది. మా వాడు మహా స్ట్రాంగ్. పర్వాలేదు, ఇక్కడే కానివ్వండి. అది కుదరదండి. కుదరదంటే ఎలాగండి? మా వాడికి అసలు కోపం ఎక్కువ, రోషం కూడా ఎక్కువ. అబ్బో, రోషం అయితే రోకలు మింగమనండి. అంతేగాని మా పద్ధతులు మాత్రం మార్చుకో. మేము మా పద్ధతులు మార్చుకో. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అదేం కుదరదు. అబ్బాయి మన దారికి వచ్చేదాకా శోభనం క్యాన్సిల్. నేను ఇప్పుడే మీ దారికి వచ్చేసానండి. శోభన ఎక్కడ జరుపుతారో చెప్పండి. ఊళ్ళో ఏదైనా కొంప కోళ్ళగంప అయినా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటా. అదేం బాగుంటుంది బాబు. సిటీలో మీ బంగ్లాలో జరిపించేద్దాం. సిటీలో బంగ్లా కూడా ఉంది. సిటీలో బంగ్లా లేదా? బంగ్లా ఎందుకు లేదు? అది బంగ్లా కాదు, ప్యాలెస్. ప్యాలెస్ అయితే ఉంది. మేము కూడా ఆ ప్యాలెస్ వ్యాపారం అన్ని చూసినట్టుంటుంది. అబ్బాయి శోభనం కూడా అక్కడే ఫిక్స్. సారీ. ఓకే అల్లుడు గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. ఏ ముసల్దానా, నీ గొంతు పిసికి చంపేస్తానే. నా శోభనానికి బ్రేక్ వేసి నిన్ను రోడ్ కింద పడేసి పచ్చడి చేసేస్తానే. ఒరే, ఆ ముసల్దాన్ని పట్టుకుని అవేం మాటలరా. నిదానంగా ఆలోచించు. కావాలంటే శోభనాన్ని ఒక నెల పోస్ట్పోన్ చేద్దాం. అంతవరకు నేను కూర్చోవాలి. ఏమిటి పట్టుకుని కూర్చునేది? ఎదురుపడి నా మనసుని, ఆ మనసుని కొద్ది రోజులు అణిచిపెట్టుకో. పెళ్ళైన బ్రహ్మచారిని. అసలు మ్యారేజే వేస్ట్. మన రూల్స్ ని మార్చేసేయాలి. ముందు శోభనం, తర్వాత పెళ్లి. ముందు మనం సిటీకి వెళ్ళాలి. కోతలు కోసాం కదా, ప్యాలెస్, బిజినెస్, కార్లున్నాయని అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అమ్మే జ్ఞానం వరైతే చెప్పు. ఆ వెంకటేశన్ వ్యవసాయం చూసి పత్తు కుట్టిగలకు మోషన్, లూజ్ మోషన్. ఎవయ్యా భైరవ్ మేనన్, ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ మోయడమేనా నీ పని? అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా? మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో. మోళే, నువ్వు చెప్పేది సత్యం, కానీ వాడు మన శత్రు. అలే అమ్మే జ్ఞానం ఐడియా వరైతే చెప్పు. ఆ పొలంలో పంపు చెట్టు మందే కదా, అయితే ఆ వాటర్, ఆ వెళ్ళం కట్ చేసిన అగ్రికల్చర్ ఎట్లు చేయను? మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో. మనల్ని కాదని ఈ ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళు ఇచ్చేది? అమ్మా, మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే? నోరు బొయ్యవే. కాలు కడుక్కోవడానికా, పొలం తడవడానికా లారీలతో నీళ్లు? భైరవా, అమ్మే నువ్వు అన్నట్టే చెయ్యి. రా లోపలికి రా. ఏమిటయ్యా భైరవ్ మీనన్, పొలానికి వచ్చి సర్కస్ చేస్తున్నావు? కొన్నిళ్ళమ్మే, కారు జాలింది. అతను ఏం చేస్తున్నాడు మమ్మీ? నీకెందుకు అతగాడి గురించి? పిచ్చెక్కి బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు. సిల్లి, నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ. అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం. కొళ్ళు రాళ్ళు కొడతాను. హలో నీరు, ఏంటి మీ అమ్మ నీ పొలం ఎక్కడుందో చూపిస్తోందా? అక్కర్లేదులే, నాకు తెలుసు. ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే. అలాగే కలుపుకుందాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని ఏమందరు? అది కూడా తెలీదా? అర్భ కూడా వరి వృక్షములు నాటుచున్నాను. ఇది ఏమి? బియ్యము నాటిన వృక్షం వచ్చిన? ఓరేదవా, మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా? తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా.
అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా? వచ్చిన మమ్మీ అదేదో బాగుంది మమ్మీ. మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించవా? నీ నోరు కుట్టేస్తా. ఆమె పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు? నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు. వెంకటేశ్వరనే ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చే వెళ్ళే వాటర్ కట్. వాటర్ కట్ చేస్తారా? అలాగే అలాగే. శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది, నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది. సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది. ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది. అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది, దాన్ని తడిపి నాది తడపకపోతే దీని ఎండిపోతుంది. వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి. మమ్మీ శోభ పొలంలో కూడా బోర్ వేయిస్తే అది అసలే ఇది అసలు పెసలు. నోరు మూసుకో. అక్కడ నీళ్లు పడవనే కదా ఏడుపంతా. వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే వదలిపోయినా ఒకటే. పదండి, ఇది అసలే ఇది. ఏమిటే ఏమిటి మరదల పిల్ల, నువ్వు కొట్టిన రాయి ఈ జగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది, కానీ అదే వరి వృక్షమునకు తగిలితే ఏమయ్యేది? వరి వృక్షమా? ఈ బియ్యపు గింజలు నాటినచో వరి వృక్షములు వచ్చును కదా. వచ్చును. ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనకటికి నీలాంటి ఒక బెర్రోడు. మరి ఎలా పుడతారబ్బా? ఇదిగో మొన్నేం చెప్పాను నీకు? ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నానా నిన్ను? నన్ను ఏం చేస్తావేంటి? చెప్పు. దించాలా? నీకు సెపరేట్గా చెప్పాలా? సరే కూర్చో. ఏంట్రా పోజు? నువ్వేంట్రా తల? నువ్వు గోకపోయావా? ఎక్కిట్నాడంట. నువ్వేంటమ్మా అదేదో ముత్తైదులా కూర్చున్నావు? వినపట్లేదా? అబ్బా నువ్వేంటి ఆరేసు కూర్చున్నావు? నడు నొప్పిగా ఉంటాను. ఒక్క తన్నుదనే అంటే నడువు నొప్పి సెట్ అయిపోద్ది. మిడిగుడ్లు వేసుకుని అట చూస్తున్నావేంట్రా? ఎముకిరిగిందా? లేదే, బానే ఉంది. నువ్వేంట్రా భోజనాన్ని కూర్చున్నావు? తన్నానంటే ప్యాంటు కానీ తిరిగిందా? డైర్ కూడా వేసుకోలేదు. అబ్బే ఏం లేదులే. ఏంట్రా షాపులని తెరిచిపెట్టారు, వ్యాపారాలు చేసేసుకుందామనేనా? అది కోర్టు కోర్టేంట్రా? కోర్టు అన్నకంటే గొప్పదా? అన్న చెప్పాక కూడా ఇంకా కోర్టు ఆర్డర్లు అంటున్నారంటే మీ అందరికి కొమ్ములు మొలిసినరా? ఎంత ధైర్యరా మీకు? ధైర్యం పాడా అన్న. ఇంట్లో పెళ్ళం పిల్ల ఆకలితో ఉంటే మనకు మాత్రం బాధగా ఉండదా? మనకేంట్రా? మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారని షాపులు ఖాళీ చేసి పంపంటుంది. అయినా ఖాళీ కడుపులతో చచ్చే బదులు అన్నచ్చింది పుచ్చుకొని షాపులు ఖాళీ చేసేటన్నా పోండి. నీ పేరేంట్రా? వీరభద్రరావు సారు. వీరభద్రరావు సారు? ఒట్టి వీరభద్రరావే. బాగా ఒత్తి కూడా లేదంటున్నాడు. అడిగాను రా, నీకు తెలియదని చెప్పి. నీ షాప్ నెంబర్ ఎంత? 12 అండి. 50 రాసుకో. అదేంటండి హోటల్లో ఉన్న సరికి 1,50,000 ఉంది. అవునా? అయితే 10 తగ్గించి 40 రాసుకో. సార్ 10 తగ్గించేశారటండి. ఇంకో 10 తగ్గించాలంటావా? 30 రాసుకో. భలే ఛాన్స్ కొట్టావరా? చేత ఎవడ మాట కూడదని రేపటి నుంచి ఎవడైనా షట్టర్ ఓపెన్ చేశాడు వాడి లైఫ్ షట్టర్ క్లోజ్ అయిపోద్ది. ఇది గాజుతాలా ఏంటి? అయ్య బాబోయ్, రండిరా. కమాన్ ఐసే. నథింగ్. అమ్మా ఇంకా పోయాననుకున్నాను. ఈ సౌండ్ లేరా బాబు? ఒరే దైతులారా, తొందరగా సావండి రా. ఇంకాసేపు ఉంటే ఏ సౌండ్లు వస్తాయో. సావండి.